అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. హీస్ ఎవ్రీథింగ్. సైంటిస్టులకు కూడా అర్థం కాని అతి గొప్ప ఆలయాలు మన ఇండియాలోనే ఉన్నాయి. చివరికి మన దేవాలయాలను చూసి ఇతర దేశాల వాళ్ళు కూడా అసలు ఈ దేవాలయాల్ని ఎలా కట్టారో అర్థం కాక చాలా ఆశ్చర్యపోతున్నారు. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఉన్న ఈ అద్భుతమైన దేవాలయాల్ని మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బృహదేశ్వర టెంపుల్. ఒక్కసారి ఊహించండి, 1000 ఏళ్ల క్రితం మోడర్న్ మిషన్లు లేవు, క్రేన్లు లేవు. మరి అలాంటిది 80 టన్నుల బరువున్న ఒక గ్రనైట్ రాయిని 200 అడుగుల ఎత్తులో ఎలా పెట్టగలిగారు? దీనికి సమాధానం ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇంకా చరిత్రకారులకి ఈ ఆలయానికి సంబంధించిన పుల్లీలు కానీ బ్లూ ప్రింట్లు కానీ ఏమీ దొరకలేదు. అయినా సరే అంతటి భారీ రాయిని చాలా పర్ఫెక్ట్ గా పైకి ఎక్కించగలిగారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం చోళులు ఒక 4 కిలోమీటర్ల పొడవైన ఇన్క్లైన్డ్ ర్యాంప్ ని వేశారని, ఆ ర్యాంప్ మీద ఈ రాయిని తీసుకువెళ్లారని అంటారు. కానీ ఆ ర్యాంప్ యొక్క ఆధారాలు కూడా మనకి ఎక్కడా దొరకలేదు. పోనీ 100 మంది కార్మికులు ఈ రాయిని మోసి అక్కడ పెట్టారా అంటే నిజానికి అది అస్సలు జరగని పని. అంతేకాదు, ఈ ఆలయం నిర్మాణంలో కూడా ఇంకో అద్భుతం ఉంది. ఈ ఆలయం కట్టేటప్పుడు అసలు ఎలాంటి సిమెంట్ ని కూడా ఉపయోగించలేదు. కేవలం రాయిని రాయితో ఇంటర్లాకింగ్ చేసుకుంటూ ఈ పద్ధతిలో ఈ గుడిని కట్టడం అనేది చేశారు. అందుకే ఇది ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూకంపాల్ని, సునామీల్ని, ఇంకా ఇలాంటి భారీ వర్షాలను కూడా తట్టుకొని ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంది. ఇంకా ఈ ఆలయం యొక్క నీడ భూమిపై పడదని అందరూ అంటుంటారు. కానీ అది నిజం కాదు. మధ్యాహ్నం సమయంలో గోపురం నీడ చాలా చిన్నదిగా పడుతుంది. అది ఈ గుడి నిర్మాణంలో కలిసిపోయి ఉండటంతో అందుకే మన కళ్ళకు స్పష్టంగా కనిపించదు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణం ఏంటంటే గోపుర నిర్మాణ కోణం, దిశ మరియు సూర్యుని కాంతి పడే దిశ లాంటి అంశాల వలన ఈ నీడ భూమిపై స్పష్టంగా కనిపించదు. తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ అద్భుతమైన ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి రాజరాజ చోళుని ఆధ్వర్యంలో కట్టడం అనేది చేశారు. కైలాస టెంపుల్. ఈ ఆలయం ఎంతటి అద్భుతమైన నిర్మాణం అంటే ఇక్కడ మీరు చూసే ఈ దేవాలయం మొత్తం కేవలం ఒక్క రాయితోనే ఇంతటి అద్భుతంగా నిర్మించటం అనేది చేశారు. ఇది ఒక కొండ ప్రాంతం. ఇక్కడ ఉన్న 2 లక్షల టన్నుల రాయిని బయటకు తీయగా ఇంతటి అద్భుతమైన దేవాలయం బయటపడింది. అంటే ఒక పెద్ద రాయిని చెక్కుతూ ఇంతటి అద్భుతమైన దేవాలయాన్ని మన భారతీయ శిల్పకారులు తీసుకొచ్చారు. భారతదేశంలోని మహారాష్ట్రలో ఎల్లోరాలో ఉన్న ఈ కైలాస ఆలయాన్ని రాష్ట్రకూట వంశానికి చెందిన రాజు కృష్ణ క్రీస్తు శకం 756 మరియు 773 మధ్యలో ఈ ఆలయాన్ని చెక్కించారు. అలానే ఈ రాజుకి ఎంతో ఇష్టమైన శివుడికి ఈ ఆలయాన్ని అంకితం చేశారు. ఈ ఆలయం పూర్తి కావటానికి దాదాపు 18 సంవత్సరాలు పట్టిందని చరిత్రకారులు చెప్తున్నారు. కోనార్క్ సన్ టెంపుల్. ఈ ఆలయాన్ని కేవలం భక్తి స్థలంగా కాకుండా ఒక మహాయంత్రంలా ఊహించండి. అది కూడా ఒక విశాలమైన రథం ఆకారంలో. ఈ రథాన్ని నిర్మించింది సూర్యదేవుని కోసం. ఇది ఒడిశాలో ఉన్న కోనార్క్ సూర్య దేవాలయం. ఈ ఆలయం 24 భారీ చక్రాలతో ఉన్న రాతి రథం రూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ కనిపించేవి సాధారణ చక్రాలు కాదు. ఇవి సూర్య గడియాలుగా పనిచేస్తాయి. అప్పటి కాలంలోనే ఇంత తెలివిగా ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారంటే నరసింహదేవుడు అనే రాజు. ఇతను గంగా వంశానికి చెందిన ఒక శక్తివంతమైన రాజు. ఇప్పుడు ఉన్న ఈ ఒడిశా రాష్ట్రాన్ని ఒకప్పుడు అంటే 1200వ సంవత్సరంలో కళింగ దేశం అని పిలిచేవాళ్ళు. అలానే ఈ రాజు సూర్యునికి పరమ వీర భక్తుడు. ఒకరోజు ఈ ముస్లింలు కళింగ దేశాన్ని స్వాధీనం చేసుకుందామని ఈ రాజుతో యుద్ధం చేయగా ఈ రాజు ఆ ముస్లింల్ని ఓడించి ఘన విజయాన్ని సాధించారు. ఈ విజయం ఈ సూర్య భగవాన్ని వల్లే సాధించాను అనే కృతజ్ఞత భావంతో అతను ఈ కోనార్క్ సన్ టెంపుల్ ని కట్టించి సూర్య భగవానికి అంకితం చేశారు. ఈ ఆలయాన్ని తూర్పు దిశగా నిర్మించి ఉదయాన్నే వచ్చే సూర్యుని కాంతి నేరుగా గర్భగృహానికి తాకేలా అంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. లోడ్ స్టోన్. ఇది ప్రకృతిలో సహజంగా కనిపించే అయస్కాంతపు ఖనిజాలు. ఈ అయస్కాంతపు రాళ్ల సహాయంతోనే ఈ గర్భగృహంలో సూర్య భగవాన్ని విగ్రహం గాల్లో తేలుతూ ఉండేలా చాలా తెలివిగా నిర్మించారు. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీతో ఈ ఆలయం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. కాకపోతే ఇదంతా ఒకప్పటి పూర్వ వైభవం. కానీ అప్పటి పూర్వ వైభవం ఇప్పుడు లేదు. ఇంకా ఈ దేవాలయంలో గాల్లో తేలే సూర్య భగవానుడి విగ్రహం కూడా లేదు. కాలం వెళ్లే కొద్దీ శత్రువులు ఈ దేవాలయాన్ని చాలా వరకు నాశనం చేసేశారు.
లేపాక్షి టెంపుల్. ఈ గుడిలో సైంటిస్టులకు కూడా అర్థం కాని ఒక రహస్యం ఉంది. అదే భూమిని తాకకుండా గాల్లో తేలుతూ ఉండే ఈ స్తంభం. దీన్ని హ్యాంగింగ్ పిల్లర్ అని కూడా అంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అసలు నిజంగానే ఈ స్తంభం గాల్లో తేలుతుందా లేదా అని పరీక్షించటానికి ఈ స్తంభం కింద వస్త్రాలు పెడుతూ కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఆ స్తంభం నిజంగానే గాల్లో తేలుతుంది అని తెలిసేసరికి ఈ భక్తులు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఇంజనీర్లు, పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఈ స్తంభాన్ని పరిశీలించి స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఈ లేపాక్షి దేవాలయం ఈ రహస్యానికి నిలయంగా నిలిచింది. కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇది భూకంపాల నుంచి రక్షణ కోసం డిజైన్ చేసిన ఒక ప్రత్యేక విధానం కావచ్చని చెప్తున్నారు. ఈ అద్భుతమైన ఆలయాన్ని వీరన్న మరియు విరూపన్న అనే ఇద్దరు సేనాధిపతులు 16వ శతాబ్దంలో నిర్మించారు. వీరిద్దరూ విజయనగర రాజు అచ్యుత దేవరాయకి సేవకులు. విరూపాక్ష టెంపుల్. ఈ దేవాలయంలో అత్యద్భుతంగా అందరినీ ఆశ్చర్యపరిచేది ఇక్కడ ఉన్న ఒక చిన్న కిటికీలో నుంచి బయట ఉన్న గోపురం నీడనేది తలకిందులుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దీన్ని పిన్ హోల్ టెక్నాలజీ అని అంటున్నారు. కానీ అసలైన ఆశ్చర్యం ఏంటంటే 7వ శతాబ్దంలో కట్టిన ఈ ఆలయానికి, అంటే అప్పటి కాలంలో కెమెరా అంటే ఏంటో కూడా తెలియని ఈ దేవాలయ శిల్పకారులకి మరి ఈ పిన్ హోల్ టెక్నాలజీని అప్పటికే ఎలా తెలుసుకున్నారు? ఈ విషయమే సైంటిస్టులను కూడా చాలా ఆశ్చర్యపడేలా చేసింది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఇలా తలకిందులుగా కనపడే గోపురం నీడను చూడకుండా ఎవ్వరూ తిరిగిరారు. ఈ పిన్ హోల్ టెక్నాలజీ గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ అప్పటి కాలం నాటి దేవాలయ శిల్పకారులకి ఈ టెక్నాలజీ ఎలా తెలిసింది అనే విషయం ఇప్పటి వరకు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు, అలానే కనిపెట్టలేకపోయారు. ఈ అద్భుతమైన విరూపాక్ష ఆలయం అనేది కర్ణాటకలోని హంపీలో ఉంది. చెన్నకేశవ టెంపుల్. మన ఇండియాలో ఉన్న ఈ ఆలయానికి ఎంతటి గొప్ప పేరుందంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ ఆలయం లోపల ఉన్న శిల్పాలను చూస్తే నిజంగా 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే ఆ ఆలయంలో ఉన్న ఒక్కో శిల్పం ఒక్కో విధంగా ఉండేలా అంత అద్భుతంగా చెక్కటం అనేది చేశారు. అంటే మనం లైట్ వేస్తే ఆ వెలుతురు ఆ శిల్పాల లోపల ఉన్న ఖాళీల్లో కూడా వెళ్తుందంటే వీళ్ళు ఆ శిల్పాలని చాలా అంటే చాలా సూక్ష్మంగా శుద్ధమైన నైపుణ్యంతో ఇంత అద్భుతంగా తయారు చేశారు. ఇక్కడ ఉండే ఒక్కో పిల్లర్ ఒక్కో అద్భుతం అని చెప్పాలి. అయితే ఇక్కడే అసలు రహస్యానికి ఎన్నో ప్రశ్నలకి దారితీసింది. ఇంత అద్భుతమైన శిల్పాలను చూసిన ఆర్కిటెక్చర్స్ కి, సైంటిస్టులకి, అలానే శిల్పాలు చెక్కే వాళ్ళకి ఎప్పుడో 1116 ఏడీలో కట్టిన ఈ దేవాలయానికి ఆ కాలంలో ఇంతటి టెక్నాలజీ ఎక్కడ ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది మన పూర్వీకుల చేతిలో ఉన్న విజ్ఞానం ఎంత గొప్పదో ఈ గోడల మధ్య ఉన్న ప్రతి రేఖ మనకి అర్థమయ్యేలా చెప్తుంది. ఇక్కడ మనం ఏ శిల్పాన్ని చూసినా కూడా ప్రాణం పెట్టి పనిచేశారు అన్నట్లే కనిపిస్తుంది. కర్ణాటకలోని బేలూరులో ఉన్న ఇంత అద్భుతమైన ఈ విష్ణుమూర్తి దేవాలయాన్ని 12వ శతాబ్దంలో విష్ణువర్ధవ మహారాజ్ అనే అతను జైనిజం నుంచి హిందూయిజం కి మారిన తర్వాత అతను తన భక్తిని చూపేందుకు ఈ దేవాలయాన్ని మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా నిర్మించారు. మీనాక్షి టెంపుల్. తమిళనాడులో ఉన్న మీనాక్షి దేవాలయం కేవలం భక్తి స్థలమే కాదు, 33,000 శిల్పాలతో చెక్కిన ఒక అందమైన అద్భుతమైన రూపం. ఇంకా 14 ఎకరాల్లో 4 అతిపెద్ద రాజగోపురాలతో ఈ దేవాలయం మనకి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ దేవాలయంలో ఉన్న మీనాక్షి అమ్మవారి గురించి పురాణ కథలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రతి కథ మనల్ని ఎంతో ఆశ్చర్యపడేలా చేస్తుంది. అలానే ఈ దేవాలయంలో ఉన్న 3 స్థానాల అమ్మవారి విగ్రహం కూడా మనకి చాలా వింతగా కనిపిస్తుంది. ఇంకా ఈ ఆలయంలో నీటి ప్రవాహాన్ని కూడా, అంటే వర్షాలు వచ్చినా కూడా ఆ నీరు నిల్వ ఉండకుండా గొప్ప నీటి శాస్త్ర విజ్ఞానంతో సమతుల్యతగా నియంత్రించారు. కానీ అప్పటి కాలంలోనే ఈ హైడ్రాలజీ టెక్నాలజీని వాళ్ళు ఎలా తెలుసుకున్నారో ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. రాణికి వావ్. రాణికి వావ్ అంటే రాణి గారి బావి అని అర్థం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఒక అరుదైన అద్భుతమైన మెట్ల బావి. కానీ ఇందులోకి వెళ్ళేటప్పుడు మాత్రం మనకి అచ్చం ఒక ఆలయంలోకి వెళ్తున్న ఫీలింగే కలుగుతుంది. ఈ నిర్మాణంలో శిల్పకళకు మాత్రం అత్యధిక ప్రాముఖ్యతని ఇచ్చారు. ముఖ్యంగా ఈ శిల్పాల్లో మనకి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు, అప్సరసల శిల్పాలు, ఇంకా పాఠానికి సంబంధించిన అప్పటి కాలపు చీరల డిజైన్లు కూడా మనకి కనిపిస్తుంటాయి. సో
సోలంకి రాజవంశంకి చెందిన రాణి ఉదయమతి గారు 11వ శతాబ్దంలో తన భర్త భీమ్దేవ్కి జ్ఞాపకార్థంగా ఈ మెట్ల బావిని నిర్మించారు. మామూలుగా మనం ఈ దేవాలయాలు కట్టేటప్పుడు వీలైనంత ఆకాశం వైపు పైకి కడుతుంటాం. కానీ ఈ రాణికి వావ్ మాత్రం చాలా విచిత్రంగా సేమ్ ఆలయం రూపంలోనే రివర్స్ లో భూమి లోపలికి 7 అంతస్తుల వరకు కట్టడం అనేది చేశారు. ఇక్కడున్న బావి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఆ చుట్టూ ఎంతో అద్భుతమైన శిల్పాల్ని ఇంత అందంగా చెక్కటం నిజంగా అప్పటి శిల్పకారులు ఎంత గొప్ప వాళ్ళో మనకి అర్థమయ్యేలా ఇక్కడున్న రూపాలు మనకి కనిపిస్తుంటాయి. అంతేకాదు ఈ అద్భుతమైన ప్లేస్ ని మూవీ షూటింగ్స్ కూడా ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్ గా మన తెలుగులో సీతారామ మూవీలో సాంగ్ ను కూడా ఇక్కడ షూట్ చేశారు. అయితే 7 శతాబ్దాల వరకు వచ్చిన వరదల కారణంగా ఈ రాణికి వావ్ అనేది మట్టితో కూరుకుపోయింది. తర్వాత 1980లో మన భారత పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించి దీన్ని మళ్ళీ వెలికి తీయటం అనేది చేశారు. 2014 నుంచి ఈ మెట్ల బావిని మనం ప్రతిరోజు చూస్తున్నాం. కానీ కొంతమంది మాత్రమే దీన్ని గుర్తుపడుతుంటారు. ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్న 100 రూపాయల నోటు మీద ఈ రాణికి వావ్ ఉంటుంది కాబట్టి. ఈ అద్భుతమైన మెట్ల బావి అనేది గుజరాత్ లో ఉన్న పాటాన్లో ఉంది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. తమిళనాడులో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం యొక్క నిర్మాణం ఒకే వ్యక్తి లేదా ఒకే కాలంలో జరిగింది కాదు. ఇది శతాబ్దాలుగా వివిధ రాజవంశాల సహకారంతో విస్తరించింది. పురాణాల ప్రకారం ఈ ఆలయం యొక్క ప్రస్తుత రూపం చోళ, పాండ్య, విజయనగర నాయక రాజుల కాలంలో ముఖ్యంగా 9 నుంచి 17వ శతాబ్దం మధ్య ఏర్పడింది. చోళ రాజులు ఆలయానికి ప్రధాన గోపురాలు, ప్రాకారాలు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో మొత్తం 21 గోపురాలు ఉండగా ప్రధాన రాజగోపురం మాత్రం ఏకంగా 236 అడుగుల ఎత్తులో ఉండి అతి పెద్ద గోపురంగా గుర్తించబడింది. ఇక్కడ శ్రీరంగనాథ స్వామి వారు ఆదిశేషునిపై పడుకొని భక్తులకి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి రీసెంట్ గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విజిట్ చేశారు. మామూలుగా మనం ఊరి చివరన ఈ దేవాలయాల్ని చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఈ దేవాలయంలోనే ఒక ఊరుంటుంది. అంటే ఈ దేవాలయం ఎంత పెద్దదో మనకి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. పద్మనాభస్వామి టెంపుల్. 2011లో ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయంగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ పద్మనాభస్వామి దేవాలయం కింద 6 గదులున్నాయి. వాటిని ABCDEF గా పిలుస్తారు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న B అనే తలుపు తప్ప మిగతా అన్ని గదులను తెరవగా అందులో విలువ కట్టలేనంత నిధి బయటపడింది. ఆ నిధి ఏకంగా 1.83 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. మరి B అనే గదిని ఎందుకు తెరవలేదంటే ఈ గదిని నాగబంధం అనే పవిత్ర శ్లోకాలతో మూసివేయబడింది. ఇది ప్రాచీన ఋషులచే చేసిన శక్తివంతమైన అనుష్ఠానం. ఈ B అనే గది భారీ ఇనుప తలుపులతో మూసివేయబడి 2 పెద్ద పాముల చిత్రాలతో ఎటువంటి తాళం లేకుండా ఉంటుంది. స్థానిక ఆచారాల ప్రకారం ఈ తలుపుని తెరవటానికి ఒక ప్రత్యేక గరుడు మంత్రం అవసరమని దాన్ని ఆచరించే జ్ఞానం ఇప్పుడు ఎవ్వరికీ లేదని చెప్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ గదిని తెరుద్దాం అని అనుకుంటే ఇక్కడ ఒక పెద్ద వినాశనమే జరుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఈ B అనే గదిని ఆ రోజు కూడా తెరవలేదు. మళ్ళీ ఈ గదిని ఎప్పుడు తెరుస్తారో ఎవ్వరికీ తెలీదు. అలానే తెరిస్తే అందులో నిజంగానే నిధులు ఉంటాయా లేక మనం నమ్ముతున్న వినాశనమే మనం ఎదుర్కోవాల్సి ఉంటుందో ఎదురు చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.